హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి అయితే మార్నింగ్ 5 to 10 o'clock వరకు నా మార్నింగ్ డైలీ రొటీన్ లాగా అయితే మీతో అయితే షేర్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోవచ్చు. మార్నింగ్ 5 అయితే అవుతుంది ఫ్రెండ్స్. లెగ్సిన వెంటనే అయితే ఈరోజు టిఫిన్ అయితే చెన్నా మసాలా కర్రీ పూరి చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఊరైతే వెళ్ళారు, చెన్నై ఆఫీస్ పని మీద అయితే వెళ్ళారు. ఇంకా 2 days అయితే అవుతుంది వెళ్ళి. ఇంకా నైట్ అయితే అక్కడ ఎక్కేసారంట. మార్నింగ్ ఇక్కడ రీచ్ అవుతారు 7:30, 8 కల్లా అయితే ఇంటికి వస్తారు. పిల్లలు అయితే మంచిగా అయితే పడుకున్నారు. ఇంకా పిల్లలు పడుకున్నారు కదా, ఇంకా పూరి అంటే ఎక్కువ టైం పడుతుంది కదని చెప్పి ఇంకా లేచిన వెంటనే అయితే నైట్ శనగలు నానబెట్టాను కదా, అవి అయితే కుక్కర్లో వేసేసాను. ఒక సైడ్ అయితే గుడ్లు అయితే వేసేసాను ఎగ్ కర్రీ చేద్దామని చెప్పి. ఇంకా 2 స్టవ్ మీద అయితే 2 అయితే పెట్టేసాను ఫ్రెండ్స్. ఇలా అయితే మీకు ఎవరికైనా అలవాటు ఉందో లేదో చెప్పండి. వెంటనే స్టవ్ అయితే క్లీన్ చేసుకోవడం. మార్నింగ్ ఒకసారి నాకు కిచెన్ లుక్ అయితే చూసేయండి. నైట్ అయితే అన్నీ క్లీన్ చేసేసుకొని అయితే పడుకుంటాను. ఇంకా మార్నింగ్ లేచేటప్పుడు ఫ్రెష్గా అయితే ఉంటుంది కదా. ఇంకా పూరి పిండి కూడా అయితే పక్కకు తీసి పెట్టేసాను మిక్స్ చేయడానికి. ఇక్కడైతే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంకా నేను పూరి పిండి అయితే మిక్స్ చేసేసాను. లోపు అయితే ఎగ్స్ కూడా అయితే ఉడికిపోయాయి. ఇంకా కొమ్ము చెనలు కూడా విజిల్ వస్తే ఆపేసాను, అది కూడా ఆవిరంతా పోయింది. ఈ లోపు అయితే నేను ఇల్లంతా అయితే ఒకసారి అయితే క్లీన్ చేసి అయితే వచ్చేసాను. ఇంక ఇవన్నీ ఆవిరిపోయింది కదని చెప్పి ఇవన్నీ అయితే ఒక బౌల్లో తీసి అయితే నేను ఈ బౌల్ అయితే పక్కనకైతే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే కుక్కర్లోకి అయితే రైస్ అయితే పెట్టేయాలి. ముందుగా అయితే నేను రైస్ నానబెట్టి అయితే పెట్టుకున్నాను. ఇంకొకసారి కుక్కర్ అయితే వాష్ చేసేసి ఇంకా నానబెట్టిన బియ్యం అయితే వేసేసి మనమైతే విజిల్ పెట్టించడమే. ఒకసారి ఇంకా రైస్ కూడా అయిపోతుంది. నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చి రైస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. పక్కన అయితే పెట్టేసాను విజిల్ చల్లవుతుందని చెప్పి. ఇంకా కోడిగుడ్లు అయితే తొక్కలు తీసేసి ఇంకా నూనెలో ఉప్పు కారం అయితే వేసి వేపుతున్నాను. ఇంకా అన్నీ ఒక 2-3 గుడ్లు అయితే మొత్తం విడిపోతే అందులో ఉన్న చందమామలు అయితే తీసి స్పేర్గా పెట్టాను. మిగతా ఎగ్స్ అయితే ఇంక ఫ్రై చేస్తున్నాను, చూసారు కదా. ఇంక ఇక్కడ వచ్చి ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్, చూసారు కదా. ఇంకా ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. అదే ఆయిల్లో అయితే నేను ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసేసాను. ఇంకా అలాగే కొంచెం జీలకర్ర అయితే వేసేసి ఇంకా ఆనియన్స్ అన్నీ ఫుల్గా అయితే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను. ఇది బాగా పచ్చివాసన పోయినంత వరకు అయితే ఫుల్గా అయితే వేపాను. ఇది నా స్టైల్లో ఎగ్ కర్రీ, నేనైతే కొంచెం ఈజీగానే చేస్తాను. చూసారు కదా, ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా టమాటాస్ కూడా కట్ చేసి వేసేసాను. ఇవంతా బాగా మగ్గిన తర్వాత టమాటాలోంచి వాటర్ అంతా వచ్చి మీకు ఇదంతా కొంచెం స్పీడ్ పెట్టడం వల్ల అలా స్పీడ్గా అనిపిస్తుంది. టమాటా మగ్గిన తర్వాత ఇంకా ఉప్పు, కారం ఇవన్నీ అయితే వేసాను, చూస్తున్నారు కదా. చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ ఏదో పోయిందని చెప్పి నేను వెంటనే అయితే స్టవ్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. కారం అయితే మేము కొంచెం బాగానే తింటాం గట్టిగానే. ఇంకా కారం అదే అయిపోయిన తర్వాత ధనియాల పౌడర్, జీరా పౌడర్, కొంచెం గరం మసాలా వేసి కొంచెం మళ్ళీ బాగా అయితే ఫ్రై చేశాను. చూసారు కదా, కొంచెం ఆయిల్ తేలినంత వరకు అయితే టమాటాస్కి, ఉల్లిపాయలకి అయితే బాగా మసాలాలు పట్టాలని చెప్పి కొంచెంసేపు అయితే అలా ఫ్రై చేశాను. ఫ్రై అయిన తర్వాత ఇంకా ఎగ్స్ అయితే వేయించిన ఎగ్స్ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ అయితే వేసేసి బాగా అయితే మిక్స్ చేసేసాను. ఇది ఒక 5 minutes ఉంచిన తర్వాత అయితే మనకు గ్రేవీ కావాల్సినంత గ్రేవీకి అయితే కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. ఈ వాటర్ వేసిన తర్వాత మనమైతే బాగా కొంచెం మిక్స్ చేసేసిన తర్వాత మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తే మనకి కర్రీ అన్నది చాలా టేస్టీగా అయితే వస్తుంది. ఇది నేనైతే ఇలా చేస్తాను, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా. ఇంక ఈ స్టేజ్లోనే ఉప్పు కారం సరిపోయింది లేదా అన్నీ చూసుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేశాను. ఇంకా గ్రేవీ చూపించడం అయితే ఆ వీడియో అయితే పిల్లలు లేచేసిన వల్ల అవ్వలేదు ఫ్రెండ్స్. ఇంకా డైరెక్ట్గా అయితే పూరి పిండి అయితే చూపించాను కదా, ఇంకా ఆయిల్ కూడా పెట్టేసాను పక్కన. కూర అయితే అయిపోయిన తర్వాత ఒక హాట్ బాక్స్లోకి అయితే తీసేసిన తర్వాత మళ్ళీ అదే కళాయి అయితే నేను క్లీన్ చేసేసి ఆయిల్ అయితే పెట్టేసాను పూరీలకి వేయిద్దామని చెప్పి. ఇంకా పూరి పిండికి
ముందుగా మిక్స్ చేసుకున్నాను చెప్పాను కదా, అదైతే నేనైతే ఉండలు అయితే చేసుకొని పూరి అయితే చుడుతున్నాను. చూస్తున్నారు కదా, ఇంకా పిల్లలు అయితే లేచారు హడావడిగా. ఇంకా వాళ్ళని కూడా స్నానాలు అవి చేయించాలి కదా, లక్కీకి స్కూల్కి టైం అయిపోతుంది. ఇంకా పక్కన కుకింగ్ అయితే అవుతూ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇంకా ఇలా స్పీడ్గా అయితే చేసేసాను. ఇంకా కర్రీ అయితే చెయ్యాలి. ఇలా ఉంది ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇంక ఇక్కడైతే పూరీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మా హస్బెండ్ అయితే కాల్ చేశారు వచ్చాను అని చెప్పి. ఇంకా బయటకు అయితే వెళ్ళి చూస్తున్నాను, ఆటో అయితే వచ్చింది. ఇంకా వచ్చిన వెంటనే అయితే మా హస్బెండ్ మా పిల్లలు అయితే బయటకు అయితే వచ్చేసారు. మా లక్కీ అయితే ముందుగా లేట్ చేశాడు. మా పాప అయితే ఇంకా లేచి వస్తుంది. చూస్తున్నారు కదా, మా హస్బెండ్కి అయితే చేంజ్ లేదని చెప్పి అన్నారు. మళ్ళీ మా బాబుతో చేంజ్ ఇచ్చి పంపించాను కిందకి. అక్కడ పిలుస్తున్నాను, హాయ్ చెప్పమని చెప్తున్నాను. హాయ్ చెప్తున్నారు, చూసారు కదా. ఇంకా 2 days తర్వాత అయితే వచ్చారు మా పిల్లల ఎగ్జైట్మెంట్. మా జెస్సీ పాప కూడా అయితే వచ్చేసింది, వాళ్ళ డాడీ వచ్చారని చెప్పి. ఇంకా వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చిన వెంటనే అయితే వెళ్ళిపోతున్నారు. చూసారు కదా, మనం ఎంత చూసినా సరే పిల్లలకి వాళ్ళ డాడీ అంటేనే ఇష్టమైతే ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ ఎప్పుడో వెళ్ళిపోయి ఈవినింగ్ వస్తారు కాబట్టి వాళ్ళ మీదైతేనే కొంచెం ఎక్కువ లవ్ చూపిస్తారు. ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చేసారు ఫైనల్గా 2 days తర్వాత. ఈ 2 days అయితే నేనే ఉన్నాను మా పిల్లలిద్దరిని చూసుకొని. పర్వాలేదు, అన్నీ తెచ్చి పెట్టేశారు ఇంట్లోని. కాకపోతే కొంచెం తోడు ఎవరు లేరు కదా, ఇబ్బంది అనిపించి పర్వాలేదు. అలాంటి ఒక్కొక్క టైంలో ఇంకా అలాంటివన్నీ కూడా ఫేస్ చేయాలి. మా హస్బెండ్ వచ్చిన వెంటనే వావ్ ఇల్లంతా చాలా క్లీన్గా ఉందని చెప్పి అంటున్నారు. ఇంకా మా పిల్లలు లెక్క ముందే చెప్పాను కదా ఫ్రెండ్స్, మార్నింగ్ అని చెప్పి ఇంకా అన్నీ క్లీన్ చేసేసాను. మా హస్బెండ్ వచ్చి ఇంకా ఆఫీస్కి టైం అయిపోతుందని చెప్పి ఇంకా అన్నీ ఛార్జింగ్స్ బ్రష్లు అన్నీ తీసుకొని అయితే తన ఆఫీస్కి అయితే రెడీ అవుతున్నారు. ఇంకా ఇక్కడ మా పాప చూడండి గుడ్ మార్నింగ్ చెప్పంటే చెప్తుంది. ఇంకా ఇక్కడైతే చూసారు కదా ఫ్రెండ్స్, ఆయిల్ అయితే పెట్టేసి వెళ్ళాను కదా, మరిగిందా లేదని చెప్పి చూశాను. మరిగిపోయింది, సిమ్లో అయితే పెట్టి వెళ్ళాను. దాని తర్వాత వచ్చిన వెంటనే అయితే పూరి రెడీ చేసి పెట్టాను కాబట్టి ఇంకా పూరీలు అయితే వేయించేసుకుంటున్నాను. ఇంకా పక్కనైతే రైస్ అయిపోయింది, అలాగే ఎగ్ కర్రీ కూడా అయిపోయిందని చెప్పాను కదా. పూరి కూడా అయితే అయిపోయింది, చెన్నా మసాలా కర్రీ ఒకటే ఉండాలి. ఇంకా అది కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను, ఆనియన్స్ అవి కట్ చేసేసి. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంక మసాలా కర్రీ కూడా చేసేయాలి. ఇంకా చూస్తున్నారు కదా, మీకు నచ్చినట్టయితే నా వీడియో మీకు ఒక లైక్ అయితే చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదైతే లాస్ట్ పూరి. ఇంకా పూరీలు అయితే అయిపోయాయి. ఇంకా నేనైతే అన్నీ రెడీ చేసేసాను, కర్రీ కూడా రెడీ చేసాను. మీకు వీడియో అయితే తీయడం చూపించలేదు. ఇంక ఎగ్ కర్రీ, ఇంక ఇది వచ్చి రైస్ అయితే హాట్ బాక్సెస్ వేసాను. ఇంక చెన్నా మసాలా కర్రీ, ఇంకా టిఫిన్స్ క్యారేజ్ లంచ్ కూడా అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా హస్బెండ్కి మా పిల్లలకి అయితే పెట్టేయాలి. మా హస్బెండ్ వచ్చి మా పిల్లల్ని అయితే రెడీ చేస్తున్నారు. మా లక్కీని జెస్సీని వచ్చి నేను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ చేస్తాను. ఓన్లీ బ్రష్ మట్టుకు అయితే చేపిస్తారు జెస్సీకి. ఇంకా ఇవన్నీ కూడా వాళ్ళకి టిఫిన్స్ క్యారేజ్లు అయితే కట్టేయాలి. వీడియోని అయితే చూస్తూ ఉండండి మీరు. ఇంక ఇక్కడ వచ్చి మా హస్బెండ్కి అయితే టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్, చూశారు కదా. ఇంకా పిల్లలకు కూడా అయితే తినిపించేస్తారు ఆయన అయితే. ఇంకా ముగ్గురికి అయితే పెట్టేశాను టిఫిన్, చూస్తున్నారు కదా. ఇంక నేనైతే లంచ్ బాక్సెస్ అయితే కట్టాలి. ఇంకా అన్నిట్లో ఒక్కొక్క అస్తమది పెట్టేసి అయితే ఇంక లంచ్ బాక్సెస్ అయితే ఓపెన్ చేస్తున్నాను. లంచ్ బాక్స్ అయితే కట్టేయాలి మా హస్బెండ్కి మా బాబుకి ఇద్దరికి అయితే. ఇక్కడ వచ్చి లంచ్ బాక్స్ అయితే కట్టేసాను ఫ్రెండ్స్, చూసారు కదా. ఇంకా వేసి పెట్టాను అంతే, మూత అయితే పెట్టలేదు. ఇంకా మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాను టిఫిన్ ఎలా ఉందని చెప్పి. చాలా బాగుంది, సూపర్ ఉందని చెప్తున్నారు. ఇంకా మార్నింగ్ నుంచి కష్టపడిందంతా ఈ ఒక్క మాటలు అయితే పోతుంది మనకి. ఇంకా వచ్చిన వెంటనే అయితే కొంచెం మూతలు అయితే పెట్టేశాను లంచ్ బాక్స్కి. ఇంకా ఆయన టిఫిన్ చేస్తూ ఉంటున్నారు కదని చెప్పి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసి. ఈ లంచ్ బాక్స్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, క్వాలిటీ అయితే ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాను. చాలా బాగా యూజ్ అవుతుంది. ఆల్రెడీ నేను చాలా రోజుల నుంచి అయితే యూజ్ చేస్తున్నాను కదా. ఎవరికన్నా కావాలితే ఒకసారి అయితే మీరు కూడా లంచ్ బాక్సెస్ అని కొట్టి చూడండి, వస్తాయి. ఇంకా క్యారేజ్ అయితే కట్టేసిన తర్వాత మా పాపనైతే పిలిచి వాళ్ళ డాడీకి అయితే ఇచ్చేయమన్నాను. ఇంకా చూసారా ఎలా పట్టుకెళ్తుందో, మీరు కూడా చూసేయండి.
ఇంక వీళ్ళ డాడీని అయితే రూమ్లో అయితే వెళ్ళి చూసింది ఫ్రెండ్స్. వాళ్ళ డాడీ బయట హాల్లో ఉన్నారని చెప్పి హాల్లోకి అయితే పట్టుకెళ్ళి ఇచ్చింది. వాళ్ళ డాడీకి అయితే మార్నింగే పూరి పెట్టాను కదా ఆయిల్ ఫుడ్ అని చెప్పి కొంచెం మజ్జిగ కలిపి ఇచ్చాను, చల్లగా ఉంటుంది కదని చెప్పి. ఇంకా మార్నింగ్ కిచెన్ లుక్ అయితే ఒకసారి చూసాను ఫ్రెండ్స్, ఎంత దారుణంగా ఉందో నాకే భయం వేసేస్తుంది. ఇంక వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత అయితే నేను అంత కిచెన్ చూసారా ఎంత నీట్గా అయితే చేసేసాను. ఇప్పుడు ఇందాకలు చూసిన దానికి ఇప్పుడు దానికి ఎంత తేడా, ఫుల్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను. నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అవుతుంది. ఇదే ఫ్రెండ్స్ నా మార్నింగ్ డైలీ రొటీన్ అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మరో వీడియోతో మేము ముందుంటాం.